కళ్యాణ మండపం. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కింద కూర్చున్న అంజలి ముఖాన్ని తన చేతులతో పైకెత్తాడు విక్రమ్. ఆమె కళ్ళలలో తన కోసం ప్రేమ ఉందో ద్వేషముందో తెలుసుకోవాలని అతని ప్రాణం తప్పిస్తోంది. తన ఆవేశం, తన పిచ్చితనం ఆమెకు అర్థమవుతాయని, నా కోసం ఇంత చేసావా బావా అని ఆమె తనను హక్కున చేర్చుకుంటుందని అతని గుండె ఎక్కడో ఆశపడుతోంది. కానీ విక్రమ్ ఆశలన్నీ ఒకే ఒక్క చూపుతో పటాపంచలైపోయాయి. అంజలి కళ్ళు తెరిచి విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో విక్రమ్ ఊహించిన ప్రేమ లేదు, జాలి లేదు, కనీసం తన మీద కోపం కూడా లేదు. అక్కడున్నది కేవలం ఓ భయంకరమైన అసహ్యం, అంతులేని ద్వేషం. ఒకప్పుడు ఏ కళ్ళైతే విక్రమ్ వస్తుంటే 1000 వోల్ట్ల కాంతితో వెలిగిపోయేవో, ఏ కళ్ళైతే అతని కోసం ప్రాణమిచ్చేలా చూసేవో, ఆ కళ్ళల్లో ఇప్పుడు విక్రమ్ అంటే ఒక రకమైన విరక్తి కనిపిస్తోంది. తను ఒక పురుగును చూస్తున్నట్టుగా, ఒక రాక్షసుని చూస్తున్నట్టుగా చూసింది అంజలి. ఆ చూపుల్లో తీవ్రతకు విక్రమ్ గుండె ఒక పెద్ద బాకు దిగినట్టు అనిపించింది. అతని చేతులు వణకడం మొదలయ్యాయి. అంజలి గడ్డాన్ని పట్టుకున్న అతని వేళ్లు సడలిపోయాయి. అంజలి ఒక్క ఉదురున తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని విక్రమ్ చేతిని అసహ్యంగా విదిలించింది. నన్ను తాకకు. ఆమె గొంతు నుండి వచ్చిన ఒక్క మాట మండపంలో పిడుగుపడినంత శబ్దం చేసింది. ఆ మాటలో అంత కసుంది, అంత మంటుంది. అంజలి అన్నాడు విక్రమ్ నీరసంగా. నా పేరు నీ నోటితో పలకొద్దు, నీకు ఆ అర్హత లేదు. అంజలి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు ఆమె ఏడవడం లేదు. ఆమెలోని బాధ ఓ అగ్నిపర్వతంలా మారిపోయింది. నలుగురిలో నన్ను అవమానించి నా ఆత్మాభిమానాన్ని చంపావు. ఇప్పుడు నా తండ్రి పరువు తీసి నా ప్రాణాన్ని చంపావు. నీ పంతం నెరవేరింది కదా, ఇక వెళ్ళు అని అరిచింది. అంజలి అలా అరుస్తుండగానే ప్రకాష్ గుండె పట్టుకుని కింద పడిపోయాడు. నాన్న అంటూ అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి పక్కన బోర్న ఏడ్చింది. ప్రకాష్కు మాటలు రావడం లేదు. తన కూతురు జీవితం ఇలా బజారున పడిపోయిందే అని తండ్రి ప్రాణం విలవిల్లాడుతోంది. కార్తీక్ నెమ్మదిగా అంజలి దగ్గరకు వచ్చాడు. ప్రకాష్ను పట్టుకొని లేవదీసి అంజలి ఏడుస్తూ కార్తీక్ వైపు చూసింది. నన్ను క్షమించండి కార్తీక్, మీ జీవితంలోకి ఒక దురదృష్టంగా వచ్చాను. నా వల్లే మీకు, మీ కుటుంబానికి ఈ అవమానం అని 2 చేతులు జోడించి నమస్కరించింది. కార్తీక్ అంజలి చేతులను సున్నితంగా పట్టుకొని కిందకు దించాడు. అతని ముఖంలో కోపం లేదు, ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. నీ తప్పిందులో ఏముంది అంజలి? నీ మనసులో అతనే ఉన్నాడని నాకు ముందే తెలుసు. కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటావని నేను ఊహించలేదు. ధైర్యంగా ఉండు అని చెప్పాడు. తర్వాత కార్తీక్ నెమ్మదిగా తిరిగి విక్రమ్ దగ్గరకు నడిచాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. విక్రమ్ కళ్ళల్లో ఇంకా ఆ మొండితనం అలాగే ఉంది. కార్తీక్ చాలా నిశ్శబ్దంగా కానీ దృఢంగా ఇలా అన్నాడు. నువ్వు చాలా బలవంతుడు విక్రమ్. నా చేతిలో ఉన్న తాళిని లాక్కుని ఆమె మెడలో కట్టేశావు. కానీ నిజం చెప్పనా, ఈరోజు నువ్వు గెలవలేదు, దారుణంగా ఓడిపోయావు. నేను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టలేకపోయానని బాధపడుతూ వెనక్కి వెళ్తున్నాను. కానీ నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టి కూడా ఆమె హృదయాన్ని గెలవలేక అక్కడే ఆగిపోయావు. నేను నా మనసును త్యాగం చేసి గెలిచాను. నువ్వు నీ పంతంతో ప్రేమను చంపుకొని ఓడిపోయావు. ఈ మాటలు విక్రమ్ అహంకారాన్ని చెంపదెబ్బలా కొట్టాయి. కార్తీక్ తన తండ్రిని, బంధువుల్ని తీసుకొని ఎంతో హుందాగా ఆ కళ్యాణ మండపం నుండి బయటకు వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత బంధువులందరూ విక్రమ్ను తిట్టుకుంటూ, అంజలిని చూసి జాలిపడుతూ ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. మండపం దాదాపు ఖాళీ అయిపోయింది. రామ్దాస్ నెమ్మదిగా ప్రకాష్ దగ్గరకు వచ్చాడు. ప్రకాష్ కళ్ళల్లోకి చూసే ధైర్యం అతనికి లేదు. నన్ను క్షమించు ప్రకాష్, నా రక్తం పంచుకొని పుట్టినవాడు నీ గిండను కోస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. వీడు చేసిన పాపానికి నేను నీకేమిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోగలను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రకాష్ బాధగా నవ్వాడు. పోయిన పరువు, నా కూతురు పగిలిన మనసు తిరిగి వస్తాయా రామ్దాసు? నా కూతురికి నీ కొడుకంటే ఇష్టమే, కానీ వాడి అహంకారం నా కూతురికి నరకం చూపిస్తుందని నేను భయపడ్డాను. నా భయమే ఈరోజు నిజమైంది. ఇప్పుడు నా కూతురు మెడలో మీ వాడి తాళుంది. దాన్ని ఏ తీర్థంతో కలపమంటావు, ఏ మంటల్లో కాల్చమంటావు? అక్కడే ఉన్న వసుంధర కన్నీళ్లతో అంజలి దగ్గరకు వచ్చింది. తల్లి, వాడి పిచ్చివాడు నీ మీద ప్రేమతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. వాడిని క్షమించు. నువ్వు మా ఇంటికి రాకపోతే మా బతుకులు శూన్యమవుతాయి అని బతిమాలుకుంది. అంజలి ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో జీవం చచ్చిపోయింది. ఒక రూపంలో నిలబడి ఉంది. రామ్దాస్ విక్రమ్ వైపు కోపంగా చూశాడు. చూసావారా నువ్వు చేసిన పని? నీ అహంకారానికి 2 కుటుంబాలు బలైపోయాయి. కానీ ఇది గుర్తుపెట్టుకో, అంజలి మా ఇంటికి కోడలుగా రావడం లేదు. నా ప్రాణ స్నేహితుడి కూతురుగా, నా సొంత కూతురుగా ఆ ఇంట్లో అడుగు పెడుతోంది. నువ్వు తాళి కట్టావన్న ఒకే ఒక్క కారణంతో సమాజం కోసం దాన్ని నేను నా ఇంటికి తీసుకెళ్తున్నాను. కానీ ఆ ఇంట్లో దానికి
నీ మీద ఎలాంటి బాధ్యత ఉండదు. అది నిన్ను భర్తగా అంగీకరించాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్పాడు. అంజలి తన తండ్రిని హత్తుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది. ప్రకాష్ ఆమెను ఓదారుస్తూ తన ప్రాణ స్నేహితుడి చేతిలో తన కూతుర్ని పెట్టి బరువెక్కిన గుండెతో ఇంటికి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఒంటరిగా వేదిక మీద నిలబడిపోయాడు. తన వాళ్ళు, తన ప్రాణం అందరూ తనను వదిలి వెళ్ళిపోయారు. తను సాధించిన గెలుపు ఇంత ఒంటరిగా ఉంటుందని అతను ఊహించలేదు. రోజులు గడుస్తున్నాయి. గోదావరి జిల్లాలోని ఆ పాత పెంకుటిల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అంజలి నవ్వులతో అల్లరితో కలకల్లాడే ఆ ఇల్లు ఇప్పుడు ఒక శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది. అంజలి ఆ ఇంట్లో రామ్దాస్ కూతుర్లా మాత్రమే ఉంటుంది. వసుంధరకి వంటింట్లో సాయం చేస్తోంది. ఇంట్లో పనులన్నీ చేస్తోంది. కానీ ఆమె పెదాలపై నవ్వు లేదు. మెడలో విక్రమ్ కట్టిన తాళి ఉంది, కానీ నుదుటన బొట్టు లేదు. ఆమె ఒక విధవరాలిగా బతుకుతోంది. ఇది వసుంధరకు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కానీ ఆమె ఏమీ అనలేని నిస్సహాయురాలు. విక్రమ్ పరిస్థితి వర్ణనాతీతం. అతను శారీరకంగా అదే ఇంట్లో ఉన్నాడు, కానీ మానసికంగా ఒక అంధకారంలో బందీ అయ్యాడు. తన గదికి ఎదురుగా అంజలి గది ఉంది. రోజు 100 సార్లు ఆమె అతనికి కనిపిస్తుంది, కానీ ఆమె కళ్ళు ఎప్పుడూ అతని వైపు చూడవు. అతను ఎదురైతే ఓ పరాయి మనిషిని చూసినట్టుగా, లేదా ఒక రాయిని చూసినట్టుగా కనీసం రియాక్ట్ అవ్వకుండా పక్కన నుండి వెళ్ళిపోతుంది. ఒక మనిషిని మాటలతో తిడితే ఆ బాధ కొంతసేపు ఉంటుంది, కానీ ఏమీ పట్టనట్టు నిశ్శబ్దంగా ఉంటే ఆ బాధ నరకంలా దహిస్తుంది. అంజలి విక్రమ్కి ఇస్తున్న శిక్ష అదే. ఒకరోజు ఉదయం విక్రమ్కి కాఫీ అంటే చాలా ఇష్టం. అది కూడా అంజలి చేతితో కలిపిస్తేనే తాగుతాడు. అంజలి కిచెన్లో వసుంధరకు కాఫీ ఇస్తుండగా విక్రమ్ అక్కడికి వచ్చాడు. ఆశగా ఆమె వైపు చూశాడు. అంజలి, నాకు కాఫీ అని నెమ్మదిగా అడిగాడు. అంజలి అతని వైపు చూడలేదు. అతని మాట వినిపించినట్టు ప్రవర్తించింది. పొయ్యి మీదున్న పాలు గ్లాసులోకి పోసి వసుంధరకిచ్చి కిచెన్ నుండి బయటకు వెళ్ళిపోయింది. విక్రమ్ గుండెలో ఏదో కలుక్కుమంది. తన చేత్తో తానే కాఫీ కలుపుకున్నాడు. ఆ కాఫీ గొంతులోకి వెళ్తుంటే అందులో కమ్మదనం లేదు, కేవలం ఒక చేదు, అపరాధ భావన మాత్రమే ఉన్నాయి. మరో రోజు రాత్రి అంజలికి మల్లెపూలంటే ఇష్టమని విక్రమ్ మార్కెట్ నుండి స్వయంగా పెద్ద మల్లెపూల దండ తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఎవరికీ తెలియకుండా మెట్ల మీద పూలు పెట్టిన విక్రమ్ ఇప్పుడు భర్త హోదాలో ఆమెకు పూలు ఇవ్వాలని ఆశపడ్డాడు. అంజలి తన గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటోంది. విక్రమ్ నెమ్మదిగా తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. చేతిలో ఉన్న పూలను ఆమె ముందు టేబుల్ మీద పెట్టాడు. అంజలి చదవడం ఆపింది. పూల వైపు చూసింది. ఆ సువాసన గదంతా వ్యాపించింది. విక్రమ్ ఆశగా ఆమె ముఖం వైపు చూస్తున్నాడు. ఆమె ఆ పూలు తీసుకొని తల్లో పెట్టుకుంటుందని, కనీసం ఒక చిరునవ్వు నవ్వుతుందని అతని పిచ్చి ఆశ. కానీ అంజలి ఏమాత్రం చలించలేదు. పుస్తకం మూసేసి కుర్చీలోంచి లేచింది. ఆ మల్లెపూల దండను చేతిలోకి తీసుకుంది. విక్రమ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా గది మూలనున్న డస్ట్బిన్ దగ్గరకు వెళ్ళి ఆ పూలదండను అందులో పడేసింది. విక్రమ్కి ఊపిరాగిపోయినంత పనైంది. ఆ పూలతో పాటు అతని గుండె కూడా చెత్తబుట్టలో పడి ముక్కలైనట్టు అనిపించింది. ఎందుకంజలి ఇలా చేస్తున్నావు? కోపంగా ఉంటే నన్ను తిట్టు, కొట్టు, కానీ ఇలా చంపకు. నేను చేసింది తప్పే, కానీ నిన్ను వదులుకోలేక ఆ పని చేశాను. నువ్వంటే నాకు ప్రాణం అంజలి. నీకోసం నేను ఏమైనా చేస్తాను అంటూ విక్రమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ముందు నిలబడ్డాడు. అతను మొదటిసారి తన అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆ ముందు తల వంచాడు. కానీ అంజలి కళ్ళల్లో ఎలాంటి జాలి లేదు. ఆమె చాలా ప్రశాంతంగా ఓ మంచుగడ్డలా సమాధానమిచ్చింది. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఒక పని చేయి. కాలం వెనక్కి వెళ్ళి ఆ పెళ్లి మండపంలో నేను పోగొట్టుకున్న నా తండ్రి పరువు, నా ఆత్మాభిమానాన్ని తిరిగి తీసుకురా. నా కోసం నా గుండెల్లో పుట్టిన ఆ పాత భావాన్ని తీసుకురా. తేగలవా? లేదు కదా. ప్రాణంగా ఉన్నప్పుడు ప్రేమను చంపేసి ఇప్పుడు ఆ శవానికి ప్రాణం పోయాలని చూడకు విక్రమ్. నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. ఈ తాళి నా మెళ్ళలో ఉన్నంత మాత్రాన నువ్వు నా భర్తవి కాలేవు. ఇది కేవలం ఒక ఉరితాడు. ఆ మాటలు విక్రమ్ దేహాన్ని నిలువునా కోసేశాయి. ఆ మాటల్లో నిజం అతన్ని ప్రాణాలతో సమాధి చేసింది. తను చేసిన తప్పుకి ఇంక క్షమాపణ లేదా? జీవితాంతం ఇలా ఒకే ఇంట్లో అపరిచితుల్లా బతకాల్సిందేనా? కొన్ని నెలలు గడిచాయి. విక్రమ్ ఎంత ప్రయత్నించినా అంజలి మనసు కరగలేదు. అతను ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాడు. తన ప్రేమను వ్యక్తపరచడానికి అతను రాయినైనా కరిగించగలడేమో, కానీ అంజలి మనసును కరిగించలేకపోతున్నాడు. అదొక శనివారం రాత్రి. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ నిద్రపట్టక బాల్కనీలో సిగరెట్ కాలుస్తూ నిలబడి ఉన్నాడు. అప్పుడు అంజలి గదిలో నుండి లైట్ ఆరిపోయింది. ఆమె పడుకుందేమో అనుకున్నాడు. కానీ కొద్దిసేపటికి అంజలి గది తలుపులు మెల్లగా తెరుచుకునే చప్పుడు వినిపించింది. విక్రమ్ బాల్కనీలో నుండి తొంగి చూశాడు. అంజలి ఒక చిన్న సూట్ కేసు పట్టుకుని
మెట్లు దిగి కిందకు వెళ్తోంది. ఆ ముఖంలో ఒక స్థిరమైన నిర్ణయం ఉంది. ఎవరికీ చెప్పకుండా ఈ ఇల్లు, ఈ బంధం అన్నీ వదిలేసి ఆమె శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంది. చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి గబగబా కిందకు పరిగెత్తాడు. హాల్లో అంజలి మెయిన్ డోర్ తీయడానికి ప్రయత్నిస్తుంది. అంజలి! విక్రమ్ గట్టిగా అరిచాడు. అంజలి ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, కేవలం శూన్యం. విక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఈ రాత్రిపూట? ఈ సూట్ కేసు ఏంటి అని కంగారుగా అడిగాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న ఒక పాత డైరీని అతని చేతిలో పెట్టింది. ఆ డైరీ పైభాగంలో ఒక కవర్ ఉంది. విక్రమ్ వణుకుతున్న చేతులతో ఆ కవర్ను తెరిచాడు. అందులో ఉన్న పేపర్లు చూసి అతని ముఖంలో నెత్తురాగిపోయింది. అవి విడాకుల పత్రాలు. అందులో అంజలి అప్పటికే సంతకం చేసింది. ఇదిగో నా నిర్ణయం. నీ పంతం కోసం కట్టిన ఈ ఉరితాడును నేను జీవితాంతం బతకలేను. నన్ను విడిచిపెట్టు విక్రమ్. నన్ను ప్రశాంతంగా చావనివ్వు అని చెప్పి సూట్ కేసు తీసుకుని తలుపులు తెరుచుకొని బయట కురుస్తున్న ఆ వర్షంలోకి నడవడం మొదలుపెట్టింది అంజలి. విక్రమ్ చేతిలో ఆ విడాకుల పత్రాలు. అతని కళ్ళ ముందు అతన్ని వదిలి వెళ్ళిపోతున్న తన ప్రాణం. రాత్రిపూట ఆకాశం కన్నం పడుతున్నట్టు వర్షం కురుస్తుంది. ఉరుముల శబ్దం గుండెల్ని దడదడలాడిస్తుంది. అంజలి చేతిలో విడాకుల పత్రాలు పెట్టి తన సూట్ కేసు తీసుకుని ఆ వర్షంలోకి నడిచిపోతుంది. విక్రమ్ చేతిలో ఆ పత్రాలు పట్టుకుని గడప దగ్గరే శిలలా నిలబడిపోయాడు. ఆ క్షణంలో ఏ భర్తైనా భార్యను ఆపడానికి పరిగెత్తుతాడు, బతిమాలుతాడు. లేదు, తన పంతంతో మళ్ళీ ఆమెను లాక్కుని ఇంట్లోకి తీసుకొస్తాడు. కానీ విక్రమ్ కాళ్ళు కదల్లేదు. అతని చేతులు ఆమెను పట్టుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఆమె అడుగుల్లో ఉన్న తెగింపు అతనికి అర్థమైంది. తన అహంకారంతో ఆమెను భౌతికంగా బంధించగలడేమో కానీ ఆమె ఆత్మను ఇప్పటికే చంపేశాడు. ఇప్పుడు ఆమెను ఆపితే ఆమె ప్రాణాలకి ప్రమాదమని అతని మనసుకు స్పష్టంగా తెలిసింది. చీకట్లో వర్షపు జల్లుల మధ్య అంజలి ఆకారం నెమ్మదిగా కనుమరుగైపోతుంది. విక్రమ్ చేతిలో ఉన్న విడాకుల పత్రాలు వర్షపు చినుకులు తడుస్తున్నాయి. ఆ కాగితాల మీద ఉన్న అంజలి కన్నీటి చుక్కలు ఆకాశం నుండి పడుతున్న వర్షపు నీటితో కలిసిపోతున్నాయి. విక్రమ్ నెమ్మదిగా మోకాళ్ళ మీద కింద కూర్చుండిపోయాడు. తల నేలకేసి ఆనించి 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని బోర్న విలపించాడు. ఆ ఏడుపులో అహంకారం లేదు, కోపం లేదు. కేవలం తన ప్రాణాన్ని తనే స్వయంగా చేజేతులారా చంపుకున్నానన్న ఒక తీవ్రమైన పశ్చాత్తాపం మాత్రమే ఉంది. ఆ వర్షంలో అతని అహంకారం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం ఒక గాయపడిన పసిపిల్లాడు లాంటి ప్రేమికుడు మాత్రమే. అంజలి వెళ్ళిపోయిన ఆ రాత్రి విక్రమ్కి నిద్ర పట్టలేదు. తడిసిన బట్టలతోనే నెమ్మదిగా పైకి వెళ్ళి అంజలి గదిలో అడుగుపెట్టాడు. ఆ గదిలో ఆమె లేదు, కానీ ఆమె సువాసన ఇంకా అక్కడే ఉంది. ఆమె చదివిన పుస్తకాలు, ఆమె వదిలేసిన గాజులు, ఆమె ముడుచుకుని పడుకునే ఆ మంచం అన్నీ విక్రమ్ని వెక్కిరిస్తున్నాయి. కింద పడి ఉన్న పాత డైరీని విక్రమ్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ డైరీలో ఆఖరి పేజీ చదివి విక్రమ్ గుండె ఆగిపోయినంత పనైంది. ఆ పేజీలో అంజలి రాసిన అక్షరాలు అతన్ని రాత్రికి రాత్రి వైజాగ్ నుండి పరిగెత్తుకుని వచ్చేలా చేశాయి. అసలు ఆ డైరీ చివరి పేజీలో అంజలి ఏం రాసింది? విక్రమ్ వణుకుతున్న చేతులతో ఆ డైరీ చివరి పేజీని తెరిచాడు. అందులో కన్నీళ్లతో తడిసిపోయి వణికిన చేతిరాతతో ఇలా రాసింది: బావకు నేను అక్కర్లేదని తెలిసిపోయింది. అతను నా మీద చూపించిన ప్రేమంతా నా భ్రమే అని అర్థమైంది. నా బ్రతికిప్పుడు ఒక శూన్యం. కార్తీక్ అనే మంచి కుర్రాడిని సంబంధం నాన్న తీసుకొచ్చాడు. నేను సరే అన్నాను. కానీ ఇది పెళ్లి కాదు, నా మనసుకు నేను వేసుకుంటున్న ఉరిశిక్ష. కార్తీక్తో నేను 7 అడుగులు వేస్తానేమో, కానీ నా ప్రాణం ఎప్పుడూ బావ చేతుల్లోనే ఆగిపోయింది. బావలేని జీవితం నాకు భారం. ఈ పెళ్లి రోజున నా ప్రాణాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అవును, బావ కళ్ళ ముందే నేను బలి కావాలి. అప్పుడే నా ప్రేమలోని నిజం అతనికి అర్థమవుతుంది. ఇది చదివిన క్షణం విక్రమ్ గుండె ముక్కలైంది. అంజలి ఆ పెళ్లి చేసుకుంటోంది కొత్త జీవితం ప్రారంభించడానికి కాదు, కార్తీక్తో 7 అడుగులు వేసేలోపే తనను తాను చంపుకోవడానికని. ఆ పెళ్లి ఆమెకు విధించుకుంటున్న మరణశిక్షని విక్రమ్కి అప్పుడే అర్థమైంది. అందుకే ఆ రోజు రాత్రికి రాత్రి ఒక ఉన్మాదిలా బైక్ మీద పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ప్రాణాలను కాపాడాలని ఒకే ఒక ఉద్దేశంతో బంధువులందరినీ ఎదిరించి ఆమె మెళ్ళో తాళి కట్టాడు. కానీ ప్రాణాన్ని కాపాడిన తాను ఆమె ఆత్మాభిమానాన్ని, పరువును చంపేశానని అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను బతికించుకోవడానికి నేను కట్టిన తాళి నీకొక ఉరితాడులా మారింది అంజలి. ఎంత ఘోరం చేశాను నేను అని తనను తాను తిట్టుకుంటున్నాడు. ఆ డైరీని గుండెలు కత్తుకుని రాత్రంతా అక్కడే నేల మీద పడుకుని ఏడ్చాడు. మరుసటి రోజు ఉదయం అంజలి తన తండ్రి ప్రకాష్ ఇంటికి చేరుకుంది.
రాత్రికి రాత్రి వర్షంలో తడిసి కూతురు ఒంటరిగా రావడం చూసి ప్రకాష్ గుండె తరుక్కుపోయింది. అంజలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఎంతసేపటికి బయటికి రాలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయం. ప్రకాష్ ఇంటి తలుపు ఎవరో తట్టారు. ప్రకాష్ తలుపు తీసి చూశాడు. గుమ్మం ముందు విక్రమ్ నిలబడున్నాడు. విక్రమ్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. గడ్డం పెరిగి చూడ్డానికి ఏదో సర్వస్వం కోల్పోయిన సన్యాసిలా ఉన్నాడు. ప్రకాష్కి కోపం కట్టలు తెచ్చుకుంది. ఎందుకు వచ్చావురా మళ్ళీ? నా కూతురు ప్రాణాలు ఇంకా పోలేదని మిగిలిన దాన్ని కూడా చంపేద్దామని వచ్చావా? దయ్యంలా ఎందుకు పట్టుకున్నావురా దాన్ని అంటూ చేయెత్తాడు ప్రకాష్. కానీ విక్రమ్ ఏమీ అనలేదు. కిందకు వంగి ప్రకాష్ 2 కాళ్ళు పట్టుకున్నాడు. మామయ్య, నన్ను కొట్టు తిట్టు, కావాలంటే చంపేయి, నేను చేసిన ద్రోహానికి అదే సరైన శిక్ష అని ఏడుస్తూ అన్నాడు. ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు తలెగరేసుకుని తిరిగే విక్రమ్ ఇప్పుడు తన కాళ్ళ మీద పడి ఏడవడం చూసి అతని మనసు కొంత కదిలింది. లేరా లే, ఏం కావాలి నీకిప్పుడు అని కోపంగా అడిగాడు. విక్రమ్ నెమ్మదిగా పైకి లేచి తన జేబులోంచి ఒక కవర్ తీసి ప్రకాష్ చేతిలో పెట్టాడు. ఇది అంజలికి ఇవ్వండి మావయ్య. ఏంటిది? నిన్న రాత్రి అంజలి నాకు ఇచ్చిన విడాకుల పత్రాలు. ప్రకాష్ షాక్ అయ్యాడు. అంటే నువ్వు సంతకం చేయకుండా తిరిగి ఇచ్చేస్తున్నావా? మళ్ళీ పంతం పడుతున్నావా? విక్రమ్ చాలా ప్రశాంతంగా నవ్వుతూ నవ్వాడు. ఆ నవ్వులో ఓ అంతులేని విషాదం ఉంది. లేదు మామయ్య, అందులో నా సంతకం ఉంది. ఒకప్పుడు నా అహంకారంతో దాన్ని బలవంతంగా తీసుకున్నాను. ఇప్పుడు నా ప్రేమతో దానికి స్వేచ్ఛనిస్తున్నాను. నేను తాళి కట్టిన దాన్ని బంధించడానికి కాదు. ఆ రోజు పెళ్లిపీటల మీద అది ఏ దారుణమైన నిర్ణయం తీసుకోకూడదని మాత్రమే. కానీ నా పద్ధతి తప్పు. ఇప్పుడు దాని ఆనందం నన్ను వదిలి వెళ్ళటంలోనే ఉందంటే నేను మనసారా దానికి ఆ స్వేచ్ఛనిచ్చేస్తాను. దయచేసి దీన్ని అంజలికి ఇవ్వండి. నేనిక దాని జీవితంలో ఎప్పటికీ అడ్డురాను అని చెప్పి 2 చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు విక్రమ్. ప్రకాష్ ఆ విడాకుల కాగితాలు చూస్తూ చిల్లా మిగిలిపోయాడు. ఒక మొండి పర్వతం లాంటి కుర్రాడు ప్రేమ కోసం ఇసుక రేణువుల్లా ఎలా మారిపోయాడో చూసి ఆ తండ్రి మనసు ఏదో తెలియని వేదనకు రగిలింది. సాయంత్రం అయింది. అంజలి గది తలుపు తీసి లోపలికి వచ్చాడు ప్రకాష్. అంజలి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. ప్రకాష్ నెమ్మదిగా ఆ కవర్ను టేబుల్ మీద పెట్టాడు. అంజలి, మధ్యాహ్నం విక్రమ్ వచ్చాడు. ఇది నీకివ్వమన్నాడు. విక్రమ్ పేరు వినగానే అంజలి ఒక్కసారి ఉలిక్కిపడింది. కోపంగా వెనక్కి తిరిగింది. అతనెందుకు వచ్చాడు నాన్న? నన్ను తీసుకెళ్ళడానికి రౌడీలా నాటకాలు ఆడుతున్నాడా? నేను వెళ్ళను. నేను ఆ కాగితాలు ముఖాన కొట్టొచ్చాను. అతను వాటిని చింపేసి ఉంటాడు అంది ఆవేశంగా. నువ్వు అనుకుంటున్నట్టు కాదంజలి. అతను ఆ కాగితాలు చింపేయలేదు. వాటి మీద సంతకం చేశాడు. నీకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఎప్పుడూ ఒకరికి తల వంచని విక్రమ్ ఇందాక నా కాళ్ళ మీద పడి ఏడ్చాడు. నేనిక అంజలి జీవితంలోకి అడ్డురానని మాటిచ్చి వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే అంజలి గుండెల్లో ఒక్కసారి ఏదో పేలినట్టు అనిపించింది. సంతకం చేశాడా? ఆమె గొంతు వణికింది. ప్రకాష్ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అంజలి నెమ్మదిగా వణుకుతున్న అడుగులతో ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఆ కాగితాలు చేతిలోకి తీసుకుంది. చివరి పేజీలో తన సంతకం పక్కనే విక్రమ్ సంతకం స్పష్టంగా ఉంది. ఆ సంతకం చూడగానే ఆమెలో గెలవాలన్న కసంతా ఎక్కడికో పోయింది. తను ఎప్పుడైతే విక్రమ్కి ఈ కాగితాలు ఇచ్చిందో అతన్ని దానిని అంగీకరించడని, తనతో గొడవ పడతాడని, నువ్వు నాదానివని తన మొండితనాన్ని మళ్ళీ చూపిస్తాడని ఆమె ఊహించింది. ఆమెకు ఆ మొండితనంతో పోరాడాలని ఉంది. కానీ అతన్ని ఇలా నిశ్శబ్దంగా తన ఓటమిని అంగీకరించి సంతకం చేస్తాడని ఆమె కల్లో కూడా అనుకోలేదు. ఆమె వేళ్ళు ఆ సంతకాన్ని నెమ్మదిగా తాకాయి. ఒక కన్నీటి చుక్క ఆ కాగితం మీద పడింది. ఆమె గెలిచింది. తనను పంజరంలో పెట్టిన వాడిని ఓడించి తన స్వేచ్ఛను తను సాధించుకుంది. కానీ ఎందుకు ఆమె మనసులో ఈ గెలుపు ఆనందాన్ని ఇవ్వడం లేదు? ఎందుకంటే విక్రమ్ సంతకం చేసిన ఈ కాగితం ఒక మరణశాసనం లాంటిది. ఆమె ప్రాణంగా ప్రేమించిన బావ ఇక ఎప్పటికీ తనవాడు కాదని చెబుతున్న పత్రం అది. ఎందుకు బావా, ఎందుకిలా చేశావు? నన్నెందుకు ఇంత నరకంలో నెట్టావు అని ఆ కాగితాలు పట్టుకుని కుప్పకూలి వెక్కి వెక్కి ఏడ్చింది అంజలి. తన కోపం వెనుక ఉన్నది ద్వేషం కాదు, ఇంకా చావకుండా బతికి ఉన్న అంతులేని ప్రేమనే తనని ఇలా ఏడిపిస్తుందని ఆమెకు మెల్లగా అర్థమవుతోంది. 2 రోజులు గడిచాయి. విక్రమ్ నుండి ఎలాంటి కబురు లేదు. అతను ఫోన్ చేయలేదు, ఇంటికి రాలేదు. అంజలి మనసులో ఒక తెలియని కంగారు మొదలైంది. అతను ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అన్న ఆలోచన ఆమెను నిద్రపోనివ్వడం లేదు. మరుసటి రోజు ఉదయం వసుంధర ప్రకాష్ ఇంటికి వచ్చింది. ఆ ముఖం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉంది. వసుంధరను చూడగానే అంజలి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అత్త, ఏమైంది? బావేలా ఉన్నాడు
అని అసంకల్పితంగా అడిగేసింది అంజలి. వసుంధర కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక కవర్ అంజలి చేతిలో పెట్టింది. వాడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు తల్లి. నిన్న రాత్రి వాడు ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పలేదు. నా జీవితంలో ఇక ప్రేమ లేదు, నేను ఈ ఊర్లో ఉండలేనని చెబుతూ నాకు ఈ ఉత్తరం, నీకోసం మరో ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. అంజలి చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఆ కవర్ నుంచి అందులో ఉన్న లేఖను బయటకు తీసింది. అది విక్రమ్ చేతిరాత. నా ప్రాణమైన అంజలికి నువ్వెప్పుడు ఓ మాట అనేదానివి, నాకు నా పాత బావ కావాలి అని. నీకోసం మెట్ల మీద పూలు పెట్టిన బావా, నీకు జ్వరం వస్తే రాత్రంతా మేల్కున్న బావా, ఆ బావ నీకోసం ప్రాణం ఇచ్చేవాడు, కానీ నిన్నెప్పుడూ ఏడిపించలేదు. కానీ నా అహంకారం ఒక రాక్షసుల్లా మారి ఆ బావను చంపేసింది. నేను చేసిన తప్పుల వల్ల నువ్వు నా మీద ద్వేషం పెంచుకున్నావు. ఇప్పుడు ఆ విడాకుల పత్రాలపై సంతకం చేసి నీకు స్వేచ్ఛనిచ్చాను. కానీ నేను అదే ఊర్లో అదే వీధిలో ఉంటే నువ్వు నన్ను చూసిన ప్రతిసారి నీకు నా దౌర్జన్యమే గుర్తొస్తుంది. నువ్వు ప్రశాంతంగా బతకలేవు. అందుకే నేను ఈ ఊరు వదిలి, ఈ దేశం వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నీ కళ్ళ ముందుకు రాను. నీ జీవితంలో ఏ లోటు లేకుండా సంతోషంగా బతుకు. నాకెప్పుడూ గుర్తుండిపోయే ఆ పాతాంజలిలా నవ్వుతూ ఉండు. ఇక సెలవు. నిన్ను మాత్రమే ప్రేమించే నీ బావ. ఈ లేఖ చదువుతున్న అంజలి గుండెల్లో పెద్ద పిడుగు పడినట్టయింది. విక్రమ్ వెళ్ళిపోతున్నాడు, శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు. తను అతన్ని అసహించుకుంది, విడాకులు అడిగింది. కానీ అతనికి జన్మలో తనకు కనిపించడన్న వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అతని అహంకారం మీద కోపం ఉందే కానీ అతని మీద ఆమెకెప్పుడూ ప్రేమ చావలేదు. అతను మారితే చాలనుకుంది. ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు, కానీ ఎంతో దూరం వెళ్ళిపోతున్నాడు. అత్త, బావెప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని గట్టిగా అరుస్తూ వసుంధరను పట్టుకుని కుదిపేసింది అంజలి. నాకు తెలియదు తల్లి, రాత్రేదో ఫ్లైట్ ఉందన్నాడు. ఇప్పుడే సిటీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉంటాడు, వసుంధర ఏడుస్తూ చెప్పింది. గడియారం వైపు చూసింది అంజలి. సమయం 10 గంటలు. ఇంకో క్షణం కూడా ఆలోచించలేదు. విడాకుల పత్రాలు, పాత కోపాన్ని, ఆత్మాభిమానాన్ని అన్నీ అక్కడే గాలిలో వదిలేసి ఇంట్లోంచి బయటకు పరిగెత్తింది అంజలి. ఒక ఆటో ఆపి సిటీ ఎయిర్పోర్ట్ వైపు దూసుకెళ్ళింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. నన్ను వదిలి వెళ్ళలేవు బావా, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు. నేను క్షమించేశాను, నేను వస్తున్నాను బావా, ఆగు అని మనసులో గుండెలు పగిలేలా అరుస్తుంది. ఆటో రోడ్డు మీద వేగంగా దూసుకుపోతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నా అంజలి లోపల మాత్రమో భయంకరమైన అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆమె గుండె వేగం నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటోంది. చేతుల్లో ఉన్న విక్రమ్ రాసిన ఆఖరి లేఖను గట్టిగా పట్టుకునుంది. ఆ కాగితం అప్పటికే ఆమె కన్నీళ్లతో తడిసి ముద్దయిపోయింది. అన్నా, దయచేసి ఇంకాస్త వేగంగా పోని, నా ప్రాణం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, దయచేసి త్వరగా వెళ్ళు అంటూ ఆటో డ్రైవర్ను బతిమాలుకుంటోంది అంజలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగింది. ముందు వాహనాలు బారులు పొడవుగా ఉంది. అంజలికి ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆమె మెదడులో 100 కొద్ది ఆలోచనలు, జ్ఞాపకాలు ఒకేసారి సినిమా రీల్లా తిరుగుతున్నాయి. నేనెంత మూర్ఖుణ్ణి, నా అహంకారం, నా కోపం నన్ను ఎంత అందురాల్ని చేశాయి. అతని పీటల మీద బలవంతంగా తాళి కట్టాడని ఆడిపోసుకున్నాను. కానీ అసలు ఆ తాళి ఎందుకు కట్టాడో ఒక క్షణం కూడా ఆలోచించలేకపోయాను. నేను చనిపోతానని డైరీలో రాసిన ఒక్క మాట చదివి నా ప్రాణాలు కాపాడడం కోసమే వాడు తన పరువును, ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నన్ను దక్కించుకోవాలని కాదు, నన్ను బతికించుకోవాలని వాడు అలా చేశాడు. కానీ నేను అతను ఒక రాక్షసుల్లా చూశాను. విడాకుల పత్రాలు ముఖాన కొట్టి నా పంతం నెరవేర్చుకున్నాను. కానీ వాడు నా పంతాన్ని గెలిపించి తన ప్రాణాన్ని తీసుకుని ఎక్కడికో శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. సిగ్నల్ పడింది. ఆటో మళ్ళీ వేగం పుంజుకుంది. అంజలి కళ్ళు ఎయిర్పోర్ట్ దారి వైపు ఆతృతగా చూస్తున్నాయి. వద్దు బావా, నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు లేని అంజలికి ప్రాణం లేదు. ఈ లోకం నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. ఒక్కసారి కనబడు, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అని మనసులో 1000 దేవుళ్లకు మొక్కుకుంటోంది. ఆటో ఎయిర్పోర్ట్ డిపార్చర్ గేట్ దగ్గర ఆగకముందే అంజలి కిందకి దిగేసింది. చేతిలో ఉన్న డబ్బులు డ్రైవర్కి ఇచ్చేసి లోపలికి పరిగెత్తింది. ఎయిర్పోర్ట్ లోపల జనం కిటకిటలాడుతున్నారు. ఎటు చూసిన ప్రయాణికులు, లగేజీలు, అనౌన్స్మెంట్లు. ఆ రద్దీలో విక్రమ్ ఎక్కడున్నాడో ఎలా వెతకాలి? ఆమె కళ్ళు డిపార్చర్ బోర్డు వైపు వెళ్ళాయి. ఉదయం 10:30కి దుబాయ్ వెళ్లే ఫ్లైట్, 10:45కి యుఎస్ వెళ్లే ఫ్లైట్. బోర్డింగ్ గేట్స్ క్లోజ్ అవుతున్నాయి. ఎర్రటి అక్షరాలతో బ్లింక్ అవుతుంది. అంజలి గుండె ఆగిపోయినంత పనైంది. సెక్యూరిటీ చెక్ ఇన్ వైపు పిచ్చిదానిలా పరిగెత్తింది. అక్కడున్న సిబ్బందిని
దాటుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది. మేడం, దయచేసి వెనక్కి వెళ్ళండి. ప్యాసింజర్స్కి మాత్రమే లోపలికి అనుమతి ఉంది అని ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఆమెను ఆపాడు. ప్లీజ్ సార్, నా భర్త లోపలున్నాడు. అతను వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి నేను కలవాలి. దయచేసి నన్ను పంపించండి అని ఏడుస్తూ బతిమాలుకుంది అంజలి. సారీ మేడం, బోర్డింగ్ అప్పటికే క్లోజ్ అయిపోయింది. ఫ్లైట్ టేకాఫ్కి రెడీగా ఉంది. మీరిప్పుడు లోపలికి వెళ్ళలేరు. ఆ మాట వినగానే అంజలి దేహంలో ఉన్న బలం మొత్తం ఆవిరైపోయింది. ఆమె కాళ్ళు వణికిపోతున్నాయి. అక్కడే నేల మీద కుప్పకూలిపోయింది. ఆమె లోకం చీకటి పడిపోయింది. ఎయిర్పోర్ట్ నేల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది అంజలి. చుట్టూ ఉన్న జనాలు ఆమెను వింతగా చూస్తున్నారు. కానీ ఆమెకు అవేవీ పట్టడం లేదు. ఆమె చేతుల్లో విక్రమ్ రాసిన ఉత్తరం ఇంకా అలాగే ఉంది. దాన్ని గుండెలకు కత్తుకుని గట్టిగా రోదిస్తుంది. బావా అని గట్టిగా ప్రాణం పోతున్న వేదంతో అరిచింది అంజలి. ఆ అరుపు ఎయిర్పోర్ట్ లాంజ్ అంతా ప్రతిధ్వనించింది. ఎంత కఠినాత్ముడివి బావా నువ్వు. నా పంతం గెలవాలనుకున్నాను, కానీ నిన్ను పూర్తిగా కోల్పోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను బాధ పెట్టాలని విడాకులు అడిగాను, కానీ నువ్వు నిజంగా సంతకం చేసి నన్ను అనాథం చేసి వెళ్ళిపోతావని ఊహించలేదు. నువ్వు నా ప్రాణం బావా. నువ్వు లేని స్వేచ్ఛ నా కుర్రతాడితో సమానం. తిరిగిరా బావా, ప్లీజ్ తిరిగిరా. నేను నీ అంజలిని, నీ మరదల్ని, నేను నీదాన్ని బావా. కానీ ఎవరూ రాలేదు. ఆమె అరుపుకి ఏ సమాధానం లేదు. కేవలం ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్ మాత్రమే వినిపిస్తోంది. అంజలిక విక్రమ్ తన జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడని నిర్ధారించుకుంది. తను చేసిన తప్పుకు జీవితాంతం ఒంటరిగా ఈ నరకాన్ని అనుభవించక తప్పదని ఆమెకు అర్థమైంది. కళ్ళు మూసుకొని విక్రమ్ రూపాన్ని గుర్తు చేసుకుంటూ అలాగే కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. కొన్ని నిమిషాలు గడిచాయి. అంజలి బుధం మీద ఎవరో సున్నితంగా చేయి వేశారు. ఎక్స్క్యూజ్ మీ మేడం అని వెనక నుండో గొంతు వినిపించింది. అంజలికి ఆ గొంతు తెలుసు, ఆ స్పర్శ తెలుసు, ఆ వాసన తెలుసు. ఆమె గుండె ఒక్కసారి లయ తప్పింది. కళ్ళు తెరవడానికి కూడా భయమేసింది. ఇది నిజమా లేక తన భ్రమ అని. నెమ్మదిగా వణుకుతున్న శరీరంతో కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ తన లగేజ్ బ్యాగ్తో పాటు కళ్ళల్లో కన్నీళ్లతో ఒక చిన్న చిరునవ్వుతో నిలబడున్నాడు విక్రమ్. అంజలి ఒక్క క్షణం శ్వాస తీసుకోవడం మర్చిపోయింది. విక్రమ్ను పైనుండి కింది దాకా చూసింది. అతను వెళ్ళిపోలేదు. తన ప్రాణం తను వదిలి వెళ్ళలేదు. నువ్వు ఫ్లైట్ ఎక్కలేదా? అంజలి గొంతులో నుండి మాట సరిగ్గా రావడం లేదు. విక్రమ్ నెమ్మదిగా కింద కొంగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఎక్కుదామనే వెళ్ళాను అంజలి. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. బోర్డింగ్ గేట్ దాకా వెళ్ళాను. కానీ ఆ విమానం తలుపుల దగ్గర వెళ్ళగానే నా కాళ్ళు ఆగిపోయాయి. నా ప్రాణాన్ని ఇక్కడే వదిలేసి నేను మాత్రం ఒక శవంలో ఎలా వెళ్ళగలను? నీకు దూరంగా వెళ్తే నేను బతకలేనంజలి. నువ్వు నన్ను అసహించుకున్నా సరే నీ కళ్ళ ముందు ఒక రాయిలాయినా పడుంటాను, కానీ నిన్ను వదిలి మాత్రం పోలేను. ఆ మాటలు వినగానే అంజలి లోపల ఆపుకున్న కన్నీటి కట్ట తెంచుకుంది. ఒక్క ఉదుటను పైకి లేచి విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా తన గుండెలకు అత్తుకుంది. ఆ కౌగిలి ఎంత బలంగా ఉందంటే విక్రమ్ కొద్దిగా వెనక్కి తగ్గాడు. 100 మంది చూస్తున్నారన్న పట్టింపు ఆమెకు ఏమాత్రం లేదు. ఆమె తన ప్రపంచాన్ని తన 2 చేతులతో బిగపట్టుకుంది. విక్రమ్ చొక్కాను గట్టిగా పట్టుకుని అతని భుజం మీద తలపెట్టి చిన్నపిల్లాళ్ల బోర్న ఏడ్చేసింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అంజలి తనని ఇలా హత్తుకుంటుందని, తన కోసం ఇంతలా ఏడుస్తుందని అతను కల్లో కూడా ఊహించలేదు. అతని చేతులు నెమ్మదిగా ఆమెను చుట్టుముట్టాయి. తన ప్రాణాన్ని తిరిగి దక్కించుకున్న ఒక అంతులేని ప్రశాంతత అతని కళ్ళల్లో కనిపించింది. కొద్దిసేపటి తర్వాత అంజలి నెమ్మదిగా వెనక్కి జరిగింది. ఎంత పిచ్చివాడి బావా నువ్వు! నా కోసం కట్టిన తాళి, నా కోసం చేసిన యుద్ధాన్ని ఎందుకు నాకు చెప్పలేదు? నేను చచ్చిపోతానని భయపడే ఆ రోజు మండపంలో ఆ దారుణాన్ని గుడిగట్టావా? అంజలి ఏడుస్తూ నిలదీసింది. విక్రమ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నీకు ఈ విషయం ఎలా తెలుసు? నాకంతా తెలుసు. నీ పిచ్చి ప్రేమ గురించి, నీ త్యాగం గురించి అంతా తెలుసుకున్నాను. కానీ నేను మాత్రం నిన్ను ఒక విలన్లా చూశాను. నిన్ను ఎంత క్షోభ పెట్టాను నేను. నా కోపం, నా ఆత్మాభిమానం నా కళ్ళు మూసేశాయి. నిన్ను విడాకులు అడిగినా నా చేతులు నరికేయాలి బావా అంటూ తన చేతులను తాను కొట్టుకోవడానికి ప్రయత్నించింది. విక్రమ్ వేగంగా ఆమె చేతులను పట్టుకున్నాడు. వద్దంజలి, ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా నా అహంకారం చేసిన పాపం. పెళ్లికి ముందు నిన్ను నా స్నేహితుల ముందు కించపరిచింది నేను. నీకు జ్వరం వచ్చినప్పుడు పక్కనే ఉండి కూడా నాకేం ఫీలింగ్స్ లేవు అని అబద్ధం చెప్పింది నేను. నా మొండితనమే నన్నంత తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నేను చేసిన ఇంకో పెద్ద తప్పు ఆ రోజు పీటల మీద తాళి కట్టడం. ప్రేమను బతికించుకోవాలి, కానీ
బలవంతంగా లాక్కోకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది. అంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ విక్రమ్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు నువ్వు నా పాత బావి, నాకు కావాల్సిన బావవి. ఆ విడాకుల పత్రాలు వర్షంలో ఎక్కడో కొట్టుకుపోయాయి. ఇప్పుడున్నది కేవలం నీ మరదలు అంజలి మాత్రమే. ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళని అంజలి అని నవ్వుతూ ఏడుస్తూ ఒకేసారి అంది. విక్రమ్ కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న అదృశ్యమైన అహంకారపు గోడ పటాపంచలైపోయింది. పగ, కసి, కోపం అన్నీ ఆ కౌగిల్లో కరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం స్వచ్ఛమైన నిజమైన ప్రేమ మాత్రమే. విక్రమ్, అంజలి ఇద్దరూ కలిసి ట్యాక్సీలో ఇంటికి బయలుదేరారు. ప్రయాణంలో వాళ్ళిద్దరి చేతుల్లో ఒకటొకటి పెనవేసుకుని ఉన్నాయి. మాటలు లేవు, కానీ వాళ్ళ మనసులో ఎన్నో జన్మల కథలు మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళు ప్రకాష్ ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 2 దాటింది. ఇంట్లో ప్రకాష్, రామదాస్, వసుంధర అందరూ దిగాలుగా కూర్చొనున్నారు. విక్రమ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో, అంజలి ఏమైపోయిందో తెలియక వాళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి. అప్పుడే గుమ్మం దగ్గర ఒక అలికిడి. అందరూ తలెత్తి చూశారు. గుమ్మం దగ్గర విక్రమ్, అంజలి చేయి చేయి పట్టుకుని నిలబడి ఉన్నారు. అంజలి ముఖంలో మునుపటి ఆ చిరునవ్వు, ఆ కళ మళ్ళీ వచ్చాయి. విక్రమ్ ముఖంలో ఒక ప్రశాంతత ఉంది. వసుంధర ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని హత్తుకుంది. వచ్చేసారా తల్లి, నా దేవుళ్ళు తిరిగొచ్చేసారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రకాష్, రామదాస్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఆనందంతో కౌగిలించుకున్నారు. తమ పిల్లల జీవితాలు ఓ కొలిక్కి వచ్చిందని ఆ తల్లిదండ్రుల గుండె తేలికపడ్డాయి. విక్రమ్ నేరుగా ప్రకాష్ దగ్గరకు వెళ్ళాడు. మామయ్య, నన్ను క్షమించు. నా పిచ్చితనం వల్ల నీ పరువు తీశాను. కానీ ఇక ముందు అంజలి కంటి నుండి ఒక కన్నీటి చుక్క కూడా రానివ్వను. ఇది నా ప్రాణం మీదొట్టు అని చేతులు జోడించాడు. ప్రకాష్ చిరునవ్వుతో విక్రమ్ భుజం తట్టి, నాకు తెలుసురా నీ ప్రేమ గురించి. ఇక ఆ పాత విషయాలు వదిలేయండి. మీరిద్దరూ సంతోషంగా ఉంటే అంతకంటే మాకేం కావాలి అని ఆశీర్వదించాడు. ఆ సాయంత్రం గోదావరి తీరంలో చల్లని గాలి వీస్తోంది. విక్రమ్, అంజలి వాళ్ళ పాత పెంకుటింటి మేడ మీద బాల్కనీలో కూర్చొనున్నారు. బయట సన్నగా వర్షం పడుతోంది. విక్రమ్ చేతిలో వేడివేడి కాఫీ కప్పు ఉంది. అంజలి అతని భుజం మీద తలవాల్చుకుని ఆ వాన చినుకులు చూస్తోంది. అంజలి తన చేతిలో ఉన్న పాత డైరీని తెరిచింది. అందులో తను చావు గురించి రాసిన చివరి పేజీ చూపేసి వర్షానిలోకి విసిరేసింది. ఆ కాగితం గాలికి కొట్టుకుపోతుంటే కనుమరుగైపోయింది. ఓ కొత్త పేజీ తీసి అందులో తన పెన్తో ఇలా రాయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు నా మౌనానికి అక్షర రూపం నా బావ. ఈరోజు నా ప్రాణానికి ఆయువు నా బావ. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. దాన్ని అహంకారం ఎంత కప్పిపుచ్చినా, పంతం ఎంత అణిచివేసినా, నిజం తెలిసిన మరుక్షణం అది సముద్రంలో ఉప్పొంగుతుంది. నా బావ ప్రేమ అలాంటిదే. ఒక ఉరితాడు అనుకున్న నా మాంగల్యం ఈరోజు నా ఊపిరిగా మారింది. నా అపార్థం ముగిసింది. మా అసలైన కథ ఇప్పుడే మొదలైంది. అంజలి రాసిన అక్షరాలు చదివిన విక్రమ్ ఆమె నుదుటి మీద ఓ సున్నితమైన ముద్దు పెట్టాడు. ఇక ఈ డైరీతో పనిలేదు అంజలి. ఇకపై నీ మనసులోని ప్రతి మాటకు నేనే డైరీని, నేనే అక్షరాన్ని అని ఆమెను తన గుండెలా కత్తుకున్నాడు. ఆ గోదావరి సాక్షిగా కురుస్తున్న వర్షపు సాక్షిగా వాళ్ళిద్దరి మనసులో ఒకటయ్యాయి. అహంకారం, కోపం, అపార్థం అన్నీ ఆ నీటి దారాల్లో కొట్టుకుపోయాయి. అక్కడ మిగిలింది కేవలం ఒక స్వచ్ఛమైన, చిరకాలం నిలిచిపోయే నిజమైన ప్రేమ మాత్రమే. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.